అందరికీ వందనాలండి. షలోం. ఇవాళ 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వారి సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములలో కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వేరవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలు ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తనున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలను విచారించువాడు. వారిని దర్శించువాడు. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక. దేవుని స్తుతించుట. ఈ కీర్తనలో దేవుని యొక్క స్తుతిని గూర్చిన ఆరాధన చేస్తున్నారు. దీంట్లో మనం చూసినట్లయితే ఆరాధన, ఎవరు ప్రభువుని ఆరాధించాలి? నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానము చేయాలా. ప్రతివారు కూడా చేయాలా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మనం ఇంకా 2-4 వచనాలు చూసినట్లయితే ఎలా ప్రభువుని ఆరాధించాలి, ఎలా చేయాలి? సితారాలతో, అలాగే తంతి వాయిద్యములతో, స్వరమండలములతోనూ, నూతన కీర్తనలతోనూ, ఉత్సాహగానముతోనూ ఇంపుగా వాయించుడి అంటున్నారు. వినసంపుగా వాయించాలి అంటున్నారు. కొంతమంది ఆరాధించాలనేసరికి ఏదో నీరసంగానో లేదంటే ఏడుపు ముఖం వేసుకొని ఆరాధిస్తుంటారు. అలా కాదండి. దేవుడికి ఉత్సాహంగాను ఇంపుగాను ఆరాధించాలి. నూతన కీర్తనలతోనూ ఆరాధించాలి. 10 తంతుల స్వరమండలంతోనూ ఆయనను కీర్తించాలి. ఎందుకు ఆరాధించాలి అంటే, ఎందుకు ప్రభువును ఆరాధించాలి అనేది 5-19 వచనాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన చేయునదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు. కాబట్టి ఆయనను మనము ఆరాధించాలి. ఆయనను మనం స్తుతించాలి.
యెహోవా కృపతో నిండి ఉన్నది కనుక యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన మాట సెలవీయగా భూమియు ఆకాశము అన్నీ కూడా కలిగినాయి. ఆయన ఊపిరి ఊదగా సర్వసమూహము కలిగెను. అన్నీ కూడా స్థాపించబడ్డాయి, స్థిరపరచబడ్డాయి ఆయన కార్యముల చేత. ఆయన ఆజ్ఞాపింపగానే అన్నీ కూడా ఏవి కూడా జంతువులు కానీ భూమి ఆకాశం సృష్టి యావత్తు కూడా అన్నీ కూడా స్థిరపరచబడ్డాయి. మళ్ళీ అవి ఇప్పటి వరకు అది కదలమంటే కదా కదలట్లా. చూసారా, దేవుడు స్థిరపరిస్తే అలా స్థిరపరుస్తాడండి. ఆకాశంని ఎన్ని సంవత్సరాల నుంచి ఆకాశం ఎలా ఉందో చూసారా, భూమి ఎన్ని సంవత్సరాల నుంచి భూమి ఎలా ఉందో చూసారా. అలా స్థిరపరిచే దేవుడు మన దేవుడు. ఆయన మాటకి అంత శక్తి ఉంది, ఆయన ఊపిరికి అంత బలమైనది, శక్తి గలది. సముద్ర జలములు రాశిగా కూర్చువాడు ఆయనే, కోట్లలో కూర్చువాడు కూడా ఆయనే. యెహోవా యందు మనం ఉండాల్సిందే. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండవలెను. యేసయ్య యందు భయము భక్తి కలిగి జీవించాల. ఆయన ఆరాధనకు ఆధారమై ఉన్నాడు, కాబట్టి మనం ఆయనని స్తుతించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఆరాధనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం చూసినట్లయితే మరణం నుండి తప్పించుటకును, కరువులో నుండి వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. ఆయన కొరకు కనిపెట్టు వారిని దేవుడు మరణం నుండి తప్పిస్తాడు, సజీవుల నుండి కాపాడుతాడు. ఎందుకంటే ఆయన యందు భయం భక్తి కలిగి ఉన్నట్లయితే ఆయన కృప మన యందు కనిపెట్టి ఉంటుంది. ఆరాధనకు ఆశ్రయము, ఏ ప్రతిఫలము అనుభవించాలి. మనం 21-22 వచనాలు చూసినట్లయితే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నిలుపుకుంటును గాక అంటున్నాడు భక్తుడు. అలాగే మనం శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు తన శిష్యులతో అంటాడు. యేసుక్రీస్తు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. కానీ పేతురు మరియు మిగిలిన శిష్యులు ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోయారు. యేసుక్రీస్తే ప్రార్థన చేయమని చెప్తే వారు ఆయన మాటకు విలువనిచ్చి క్రియలలో పెట్టే ప్రయత్నము చేయలేదు. దేవుని మాటలను ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తే నిర్లక్ష్య ధోరణిని కనుపరిచి ఆత్మీయ జీవితంలో పడిపోయారు. గమనించండి, మనము దేవుని మాటలను కేవలము వినేవారముగాను చదివేవారముగాను ఉండకూడదు. మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయమని దేవుడు సెలవిచ్చాడు. ఫిలిప్పీ 4:9. దేవుని వాక్యము సెలవిస్తున్న విధముగా మనము గ్రహించిన దేవుని వాక్యమును క్రియలో పెట్టేవారముగా ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ముందుకు సాగగలము. నీవు దేవుని వాక్యాన్ని కేవలం చదవడానికి, వినడానికి, బోధించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్లయితే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావన్న సత్యము మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని నీ క్రియలో పెట్టకుండా ఈ పాపిష్టి లోకంలో ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం. దేవుని వాక్యాన్ని క్రియల్లో పెట్టడం అంత సులభమేమీ కాదు, కానీ అసాధ్యము మాత్రం కాదు. ఆచరణ ద్వారా సమస్తము సాధ్యము. దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఆయన చిత్తానుసారముగా, ఆయనకు దగ్గరగా, ఆయనతో సహవాసం కలిగి జీవించడానికి పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించబడింది. ఎవరో పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి ఆశీర్వదించబడుతున్నావంటే వారిని చూచి చప్పట్లు కొట్టడానికి మాత్రం కాదు. దేవుడు మనల్ని పిలిచినది ఆయన బిడ్డలు ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియ చదువరి, ఈ రోజు నుంచైనా దేవుని వాక్యాన్ని ధ్యానించి క్రియలో పెట్టడానికి ప్రయత్నిస్తారా? గమనించండి, వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు,
చదివి అర్థం చేసుకున్న వాటిని క్రియల్లో పెట్టేవారుగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు ఉదయం మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యంలో మీరు క్రియల్లో పెట్టవలసిన వాటిని నోట్ చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయండి. ఆచరణ చేస్తున్నప్పుడు మొదట్లో విఫలం చెందుతాము. ఉదాహరణకు నీవు మొదట పెట్టిన హై జంప్ ప్రాక్టీస్ చేస్తున్నావు. అప్పుడు ఆ కర్ర పడుతూ ఉంటుంది, కానీ విడువక మరలా ప్రయత్నిస్తే తప్పక జయిస్తావు. అదేవిధంగా ఆత్మీయంగా జీవించే విషయంలో ఏ బలహీనతకైతే మీరు లొంగిపోయి మాటికి పడుతున్నారో దానిని జయించే వరకు పట్టుదల కలిగి జయించే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు మీ చూపులు బాగుండడం లేదా అయితే వ్యభిచారము చేయవద్దు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని యేసయ్య చెప్పిన దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని పాపిష్టి చూపులను జయించడానికి ప్రయత్నం చేస్తే తప్పక విడుదల పొందుకుంటాము. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోకములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఆయన ఎందు భయం భక్తి కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఆ బండ మీద ఇల్లు కట్టుకొని పోలి వలె ఉంటాము, బుద్ధిమంతుని వలె. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానించి తండ్రినైనా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్న ప్రతి బిడ్డలను దర్శించి ఇవాళ ప్రతి పాయింట్లో కూడా తోడుగుండి నడిపించి ఎంతవరకు తనైనా మీరు రెక్కల కింద మమ్మల్ని దాచి నడిపించి మేము ఎడుకుంటున్నాం. ప్రభావ నీ అందు భయభక్తులు కలిగి మేమందరం జీవించే వారిగాను నీ ఆజ్ఞలు పాటించే వారిగాను తన నీతి గలగా వారిగా ఉండేలాగిన కృప చూపించి నడిపించి మేము ఎడుకుంటున్నాం. జరిగిన ఈ దీవెనం నడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. షలోమ్ అండి. అందరికీ వందనాలు.